కానీ గతంలో జరిగింది ఒకసారి చూసుకోమనండి. బోరోబాబు సింగ్ అని చెప్పి చివరికి మిలిటరీని పెట్టి ఆయన్ని అసెంబ్లీ నుంచి హెలికాప్టర్లో లిఫ్ట్ చేసి తీసుకెళ్లి సుప్రీంకోర్టు ముందు పడేశారు. కాబట్టి ఎవ్వరు అతీతులు కాదు రాజ్యాంగానికి, కోర్టులకి. కోర్టు కనుక ధిక్కరిస్తే ఎవరిని ఏం చేస్తామో కోర్టులో తెలుసుకుంటాము. అది పెద్ద బాధపడాల్సిన అవసరం, ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ దేశానికి నిర్దేశం చేసింది మీరు కనీసము డాక్యుమెంట్స్ ఇవ్వమంటే ఇవ్వమన్నారు, లోపల ఏం జరిగిందో చూపించమంటే చూపించమన్నారు. ఇటువంటి వాళ్ళు దాని గురించి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ప్రశ్నిస్తే ఏ విధంగా వాళ్ళని ఏ చేయాలో మాకు బాగా తెలుసు. ఇప్పటి నుంచే సంపత్తు, వెంకటరెడ్డి ఎమ్మెల్యేలు వాళ్ళు యథేచ్ఛగా అసెంబ్లీలోకి వెళ్ళవచ్చు. వాళ్ళని ఎవరు ఆపడానికి వీల్లేదు. వాళ్ళ మెంబర్షిప్ని డైరెక్ట్గా హైకోర్టే రెస్టోర్ చేసింది. కాబట్టి వాళ్ళిద్దరూ ఎమ్మెల్యేలు అయిపోయారు ఆల్రెడీ. వాళ్ళ విధి సెటిసైడ్ చేసేసింది కోర్టు. కాబట్టి వాళ్ళు ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలు. యథేచ్ఛగా వాళ్ళిద్దరూ ఎమ్మెల్యేలుగా మాత్రమే వాళ్ళ లెటర్ హెడ్లు కానీ ఏవైనా చెప్పుకునే అవకాశం వాళ్ళిద్దరికీ ఉంది. ఇది మళ్ళీ పొరపాటు పడుతున్నారు. ఇది స్పీకర్ నిర్ణయం కాదు, సభ నిర్ణయం అని వాళ్ళ వాదన. సభ నిర్ణయించిందని వాళ్ళ వాదన. సభ అవకాశం ఇవ్వలేదని మా వాదన. కాబట్టి స్పీకర్కి సభ స్పీకర్ కాదు, స్పీకర్ సభ కాదు. సభ వేరు, స్పీకర్ వేరు. కాబట్టి ఈ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం రాజ్యాంగబద్ధమైన సంస్థలు, పర్టికులర్గా చట్టాలు చేసే చట్టసభలు కంపల్సరీగా కోర్టులని గౌరవించాల్సిన అవసరం ఉంది. కోర్టు జడ్జిమెంట్లని మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇవ్వకపోతే దాన్ని ఏం చేయాలో మాకు తెలుసు. ప్రభుత్వం సభ ఏ నిర్ణయము తీసుకోలేదు. వారు సభలో నిర్ణయమే తీసుకోలేదు. సభ నిర్ణయం మొదలవగానే వారు చదివి వినిపించి వీళ్ళని ఎక్స్పెల్ చేసేసారు, బయట పంపించారు. మూడ్ ఆఫ్ ది హౌస్ అంటాము మేము లెజిస్లేటివ్ లాంగ్వేజ్లో. మూడోది హౌస్ అసలు తీసుకోలేదు. కాబట్టి అసలు ఇది సభ నిర్ణయం కూడా కాదని నేను అంటున్నాను. సభ నిర్ణయం అయినా కూడా పర్వాలేదు, కోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది కోర్టు అంటోంది. సభ నిర్ణయం అయినా కూడా ఇంటర్ఫియర్ అవ్వచ్చని నేను ఆర్గ్యూ చేశాను. దాన్ని కోర్టు ఒప్పుకుంది. క్రిమినల్ కేసులు ఒకవేళ క్రిమినల్ కేసులకి పెట్టడానికి, దాని మీద రిజిస్టర్ చేయడానికి, ఛార్జ్ షీట్లు వేసుకోవడానికి దానికి దీనికి ఏ విధమైన సంబంధం లేదని కోర్టు చెప్పింది. గెజెట్ నోటిఫికేషన్ రద్దు చేసింది, ఎక్స్పెల్షన్ ఆర్డర్ని ప్రొసీడింగ్స్ని రద్దు చేసింది, గెజెట్ నోటిఫికేషన్ రద్దు చేసింది, మనకి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ని కూడా రద్దు చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పిన తీర్పు ఏంటంటే ఇది మొత్తం మీద హైకోర్టు ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా సంపత్తులు పిటిషన్ వేసిన దాన్ని అలౌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు కూడా వారు వేసిన దాన్ని కొట్టివేసి తెలంగాణ ప్రభుత్వాన్ని వాదన మాత్రం ఏకీపించకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్తులు ఇద్దరు కూడా ఇక నుంచి శాసనసభలుగా కొనసాగుతారంటూ కూడా హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. స్పష్టంగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని క్లియర్గా చెప్పింది. ఎందుకంటే గతంలో శాసనసభ సభ్యత్వాన్ని శాసనసభ వ్యవహారాలకు వస్తుంది. శాసనసభ సెక్రటరీ ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేశాడో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయడానికి వీల్లేదు అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క ఎలక్షన్ కమిషన్ నిర్వహించొద్దని ఎలక్షన్లు పెట్టాలని ఏదైతే చెప్పిందో అది కూడా రద్దు చేస్తూ అన్ని తెలంగాణ ప్రభుత్వం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్తులకు ఏ విధంగా కొన్ని నిబంధనలు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడం, అన్ని నిబంధనలు అన్ని ఏకపాటిగా ఒకే తీర్పుతో కొట్టివేస్తూ హైకోర్టు ఈరోజు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఈ యొక్క తీర్పు గురించి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పును కూడా ఈరోజు వెలువడించిందనే చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టులో చుక్కు ఎదురైందనే చెప్పాలి. తెలంగాణ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్తుల శాసనసభ సభ్యత్వం కంటిన్యూగా కొనసాగుతుంది. ఒకవేళ దాడి జరిగింది శాసనసభ మండలి చైర్మన్ స్వామి గౌడ్పై ఒకవేళ దాడి జరిగినట్లయితే
క్రిమినల్ చర్యలు ఒకవేళ తీసుకుంటే ఈ తీర్పు మాత్రం దానికి అడ్డు కాదు అని కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవేళ క్రిమినల్ చర్యలు ఏమైనా తీసుకోవాలనుకుంటే వేరే తెలంగాణ ప్రభుత్వం తీసుకోవచ్చు, కానీ ఆ తీర్పుకు ఏకంగా శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసే హక్కు మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి శాసనసభ సెక్రటరీ కూడా లేదని కూడా స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. రేపటి నుంచి వారు శాసనసభ్యులుగా కొనసాగుతారు. తెలంగాణ 175 పేజీల తీర్పును కూడా హైకోర్టు వెల్లడించింది. 175 పేజీల హైకోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపతులు ఎమ్మెల్యేలుగా కంటిన్యూగా కొనసాగుతారు, ఇక నుంచి కొనసాగుతారని కూడా హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి జారీ చేసిందనే చెప్పాలి. ఈ తీర్పు గురించి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి తీర్పులను కూడా పరిగణలోకి తీసుకొని హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ అడిషనల్ జనరల్ మొదట ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి వాదనలు విచ్చిన తర్వాత అతను రాజీనామా చేసిన తర్వాత అనేక పరిణామాలు కూడా ఈ తీర్పులో చోటు చేసుకున్నాయని చెప్పాలి. మొదట వీడియోలు ఫోటోగ్రాఫర్లు సమర్పిస్తామని హైకోర్టుకు చెప్పినారు. తర్వాత తాము సమర్పించలేము, అది మా పరిధిలోకి రాదు, ఇది మొత్తం శాసనసభ వ్యవహార పరిధిలోకి వస్తుంది అని అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు చెప్పడం, అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలంటే కూడా అనేక విధాలుగా జాప్యం చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మొదట అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి కౌంటర్ దాఖలు చేయడానికి తమకు కొంత సమయం కావాలని కోరడం, అదేవిధంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ కౌంటర్కి ఇంకా మాకు సమయం కావాలని కోరడం, దీనిపై అసలు ఈ కౌంటర్ దాఖలు చేయడం, ఈ కేసులో ఇక కౌంటర్ అడగబోమని హైకోర్టు సీరియస్ కావడం, ఇవన్నీ జరిగినటువంటి పరిమాణాలు తీసుకున్నది. అదేవిధంగా కొన్ని ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో చేసినటువంటి తీర్పులను కూడా పరిగణలోకి తీసుకునే హైకోర్టు ఈరోజు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తం మీద అడ్వకేట్ కూడా మనతో ఉన్నారు. ఈరోజు జడ్జిమెంట్ పై మాట్లాడడానికి ప్రభుత్వ తరపు పిటిషనర్ తరపు అడ్వకేట్ రవిశంకర్ జంధ్యాల గారు కూడా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను 2 పాయింట్లు రైజ్ చేశాను. ఒక పాయింట్ ఇప్పుడు సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం ముందుంది, రెండో పాయింట్ ఇది. ఈ 2 పాయింట్లని నేను ఈ పాయింట్ అయిపోయింది గెలిచాను, రెండో పాయింట్ కూడా గెలుస్తాను. ఈ దేశంలో జరుగుతున్న దాష్టికాలు, దుర్మార్గాలు, అసెంబ్లీలో ఈ స్పీకర్లు కానీ సభలు కానీ వీళ్ళు చేస్తున్న అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ దేశంలో ఈ జడ్జిమెంట్లు ఒక ల్యాండ్ మార్క్ అవుతాయి. ఖచ్చితంగా నేను ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మొత్తం మీద ఈ పిటిషనర్ తరపు న్యాయవాది రవిశంకర్ జంధ్యాల చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ యొక్క తీర్పు యావత్ దేశం కూడా చూస్తుంది. ఈ యొక్క తీర్పు పట్ల ఈ దేశం మొత్తం చాలా తమ క్లయింట్ పిటిషనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్తులు వేసినటువంటి శాసన సభ్యత్వాన్ని హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కూడా చాలా దేశం మొత్తం ఈ తీర్పుపై ఎదురు చూస్తుంది. చాలా మంచి తీర్పు, మాత్రం చాలా స్పష్టమైన తీర్పు కూడా ఆదేశాలు హైకోర్టు ఇచ్చిందని కూడా పిటిషనర్ తరపు న్యాయవాది రవిశంకర్ జంధ్యాల చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం మరోసారి హైకోర్టులో చుక్కెదిరిందని చెప్పాలి. మొత్తం మీద ఈ తీర్పు వచ్చిన నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపతులు ఇక నుంచి శాసనసభ్యులుగా ఎమ్మెల్యేలుగా కంటిన్యూగా కొనసాగుతారు అని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసిందనే చెప్పాలి. వలి థ్యాంక్ యూ సునీల్.